నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మనమైతే కనుక డిఫరెంట్ ఆఫ్ టెక్నిక్స్ చెప్తూ వస్తున్నాము. ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి జనరల్గా మన ట్రెడిషనల్లో మ్యామ్, పూర్వం నుంచి కూడా మన తాతలు కానీ మన నాన్నలు కానీ ఎవరైనా కూడా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకి వెళ్తే థ్రెడ్స్ తెస్తూ ఉంటారు. అంటే మనకి జనరల్గా కాశీతారం అని వింటూ ఉంటాము. అలాగే తిరుపతి వెళ్ళినా కూడా అమ్మవారి గుడికి వెళ్ళినా రెడ్ కలర్ థ్రెడ్ అని, అంటే ఇలా దారాలు కడుతూ ఉంటాం కదా. మనం కంపల్సరీ పిల్లలకి కూడా కడుతూ ఉంటాం. ఎప్పుడు చేతికో మెడకో ఏదో ఒక తాడు కడుతూ ఉంటాం, మంచిది దిష్టి తగలదని కానీ లేకపోతే దేనికైనా కూడాను. సో ఈ తాడులకి ఏ కలర్ది థ్రెడ్ కట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? వీటికి కూడా సంబంధించి ఏమైనా ఉంటుందా? ఒకసారి చెప్తారా? షార్ట్ స్వప్న, మీరు అన్నట్టు ఈ తాడు అనేటప్పటికే మనము హ్యాండ్ మీద కట్టే దాని గురించి ఈరోజు ఫోకస్ చేద్దాం. సో హ్యాండ్ మీద కట్టేటప్పుడు మీరు అన్నట్టు పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొస్తున్నాము. సో ఇక్కడ ఆరా అనేది చాలా ఇంపార్టెంట్. నేను అన్నాను కదా, ఎప్పుడైనా మన బౌండరీని మనం క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ మన ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎనర్జీ, మనం ఒక ఎనర్జీ కాబట్టి మన బాడీని, మన మైండ్ని, మన సోల్ని మనం ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని ప్రొటెక్షన్ అనేది తీసుకురావడానికి మన పూర్వీకుల నుంచి ఈ థ్రెడ్ అనే ఒక రిచువల్ని మనకు యాడ్ చేశారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్. సో దీన్ని మీరు అన్నట్టు కలర్స్ వాడుతున్నారు. సో ఈరోజు మనము కలర్ ప్రాముఖ్యత గురించి మాట్లాడతాను. సో దాట్ యు నో, అంటే తెస్తారు, కట్టుకుంటున్నారు కానీ క్లారిటీ లేదు ఇది ఎందుకు కట్టుకుంటున్నాం అనేసి. అది డౌట్ వద్దు. ఏది కట్టినా ఆ థ్రెడ్కి ఒక మహిమ అనేది ఉంది. సో ఆ మహిమ అనేది దాన్ని మీరు యూజ్ చేయడానికి అది యూజ్ అవుతుంది. ఈ ఆరాని ప్రొటెక్ట్ చేయడానికి అది పనిచేస్తుంది. సో ఇక్కడ మాత్రం డౌట్ వద్దు. అన్నిటికీ డౌట్ కదా. సో బిలీఫ్ సిస్టమ్స్లో మొత్తాన్ని ఇది చేసి పెట్టేశారు. అంటే అన్నిటికీ ఒక కైండ్ ఆఫ్ డౌట్ అనేది వద్దు. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు వేర్. ఇప్పుడు నెక్స్ట్ మనము కట్టేది యూజువల్గా రైట్ హ్యాండ్కి మ్యాన్కి కడతారు అండ్ లెఫ్ట్ హ్యాండ్కి విమెన్కి కడతారు. కొన్ని సందర్భాల్లో రైట్ హ్యాండ్కి విమెన్కి కూడా కడతారు. ఇట్స్ ఓకే. ఇట్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్స్. సో అది ఓకే. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇది యూజువల్గా ఇది కాటన్ థ్రెడ్లోది వాడండి. ఎందుకు అంటే మనం కాటన్ థ్రెడ్ది వాడితే అది మనము రీసైకిల్ చేయొచ్చు. మనము దాన్ని డిస్కార్డ్ చేసినప్పుడు యూజువల్గా ఏం చేస్తారంటే ఒక్కసారి వేసుకున్నారనుకోండి అది అలా ఉంచేస్తారు. అది వద్దు. అంటే అది 21 days వరకే పెట్టాలి. ఆ తర్వాత ప్లీజ్ చేంజ్ ఇట్, అంటే డిస్కార్డ్ చేసేయాలి. అందులో అన్ని రోజులే అందులో పవర్ ఉంటుంది. దాని ఎనర్జీ అనేది ఏ టెంపుల్ నుండి తీసుకొచ్చినా 21 days మాత్రమే దాని ఎనర్జీ. మీరు కట్టుకున్న రోజు నుంచి 21 days దానికి పవర్ ఉంటుంది. ఓకే. అండ్ కట్టినప్పుడు లక్కీగా స్వప్న ఈరోజు కట్టుకున్నాను. సో కట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఈ థ్రెడ్ది ఓపెనింగ్ ఫ్రంట్లో ఉన్నట్టు చూడండి. ఓకే. ఇట్ షుడ్ నాట్ బి హియర్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఫ్రంట్. ఓహో, అంటే ఈ పైన ఈ మణికట్టు అంటే ఓకే ఈ ప్లేస్ లో ఉండాలి కానీ రివర్స్ డైరెక్షన్ లో కాదంటారు. ఓకే. సో ఇట్ హ్యాస్ టు బి. చాలా మంది కిందకు పెట్టుకుంటూ ఉంటారు తెలియక. అదే అది కనిపించకూడదు అని ఇలా పెట్టడము ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ లెట్ ఇట్ బి. సో ఇది ఫ్రంట్ లో ఉన్నట్టు చూసుకోండి. అయితే రెడ్కి సింబల్ ఏంటి అంటే నేను మీకు చూపిస్తాను. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అంటే మీరు ఎలాంటి కలర్ థ్రెడ్ వాడుతున్నారు, దాని క్లారిటీగా ఎందుకు వాడుతున్నారు అనేది తెలిసిందనుకోండి, హ్యాపీగా వాడేసుకుంటాము. అంతే కదా. సో రెడ్ అండ్ yellow కాంబినేషన్ ఉంది అనుకోండి, దట్ ఈస్ ఫర్ ప్రాస్పెరిటీ. ఓకే. సో అదే yellow అనుకోండి, ఓన్లీ yellow కలర్ కూడా థ్రెడ్ వేసుకుంటారు కాబట్టి అది కాన్ఫిడెన్స్ కోసం. ఓకే. అండ్ రెడ్ అండ్ వైట్ వేసుకున్నారనుకోండి వెల్త్ అండ్ గ్రోత్ కోసం. ఓకే. సో ఇక్కడ మీరు కమ్యూనికేషన్ కోసం గ్రీన్ వాడతారు. సో ఇలా మీటింగ్స్కి వెళ్తున్నారు, లేదా మీకు కొన్ని కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, లేదా ఇలా కైండ్ ఆఫ్ సంభాషణ చేసే మీ పనిలో మీకు సంభాషణ ఎక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది అంటే గ్రీన్ వాడండి. సో ఇలా మీకు ఇది క్లారిటీ వచ్చేసింది అనుకోండి, మీరు హ్యాపీగా వేసేసుకుంటారు. అండ్ దెన్ యూ నో, అండ్ 21 days తర్వాత అది మీరు డిస్కార్డ్ చేయాలి. నేను చెప్పినట్టు అది పాట్లో మీరు జస్ట్ ఆ మట్టిలో వేసేసి ఎవరు తొక్కకూడదు, లేదా నదీ ప్రవాహంలో కూడా
మనం వేసేస్తాము, రైట్? అలా అవ్వదు అంటే మీరు కుండీలోని ఆ పాట్లోని జస్ట్ ఆ మట్టిలో మీరు దాన్ని డిస్కార్డ్ చేసేయచ్చు. అండ్ అగైన్ యు గో అండ్ గెట్ వన్. ఓకే, మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. 21 days తర్వాత అయితే మటుకు చేంజ్ చేయాలండి. ఎస్. ఓకే, డెఫినెట్. సో అలా మీ ప్రొటెక్షన్ ఆఫ్ ఆరా అనేది దీని వల్ల కలుగుతుంది. ఇది మీరు ట్రై చేయండి. సి ఎనీథింగ్ విచ్ యూ ఇంప్లిమెంట్, అంటే ఏదన్నా మీరు ట్రై చేస్తేనే కదా దాని ఫలితం అనేది తెలుస్తుంది. కాబట్టి ట్రై చేయండి. దాని నుంచి ఫలితం కలిగినప్పుడు మీరు మాకు చెప్పండి. దెన్ ఐ కెన్ లెట్ యు నో. మళ్ళీ మనము థ్రెడ్ కింద లెగ్ కి కడతాము, అవును, యాంక్లెట్ కి కడతాము. సో వాటి గురించి మాట్లాడుకుందాం మరొక వీడియోలో. అంటే జనరల్ గా చాలా మంది కాళ్ళకి పూసలు కడుతూ ఉంటారు, లేకపోతే బ్లాక్ థ్రెడ్ కడుతూ ఉంటారు. సో ఎలాంటి దాని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఈ వీడియోలో అయితే మన చేతికి కట్టుకున్న తాడు గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఎవరైనా ఇంటర్వ్యూస్ కి కానీ ఇట్లా ప్రిపేర్ అవుతున్నప్పుడు అయితే కమ్యూనికేషన్ కోసం గ్రీన్ అని చెప్పారు కదా. సో అలాగే మనకి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వెల్త్ కోసం, అలాగే ప్రాస్పర్టీ కోసం, సో మనకి ఎట్లాంటిది కావాలో అలాంటి ఎనర్జీని మనం గ్రాప్ చేసుకోవటానికి మేడం చెప్పినట్టు ఈ థ్రెడ్స్ అయితే యూస్ అవుతాయి. సో తప్పకుండా ట్రై చేసి ఇంకా మీకు ఏటి కోసం మేనిఫెస్టేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.